నెల్లూరులో డాక్టర్ పిట్టి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో శ్రీరత్నం హాస్పిటల్ 30వ వార్షికోత్సవం సందర్భంగా భారీ ఉచిత మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం. నెల్లూరులో పొగతోట సండే మార్కెట్ దగ్గర సుబ్రహ్మణ్యం గుడి పక్క వీధిలో డాక్టర్ పిట్టి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో శ్రీరత్నం హాస్పిటల్ 30వ వార్షికోత్సవం సందర్భంగా భారీ ఉచిత మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ పిట్టి మల్లికార్జునరావు ఊపిరితిత్తులు వ్యాధి నిపుణులు, డాక్టర్ పిట్టి వినాయక సందీప్ ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు, డాక్టర్ పిట్టి భారతి కానుపులు గర్భకోశ వ్యాధి నిపుణులు, డాక్టర్ సాత్విక బొనిగి జనరల్ ఫిజిషియన్ పాల్గొని రోగులను పరీక్షిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పిట్టి మల్లికార్జునరావు మీడియాతో మాట్లాడుతూ మా శ్రీరత్నం హాస్పిటల్ స్థాపించి 30 సంవత్సరాలైన సందర్భంగా హాస్పిటల్ నందు భారీ ఉచిత మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు నిర్వహించామన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో నేను, డాక్టర్ పిట్టి భారతి, డాక్టర్ పిట్టి వినాయక సందీప్, డాక్టర్ సాత్విక బొనిగి పాల్గొని రోగులను పరీక్షించి రక్త పరీక్షలు, ఈసీజీ, అవసరానికి ఎక్స్రేలు తీయించి మందులు ఉచితంగా ఇచ్చామన్నారు. రోగులకు ఆహారం కూడా సరఫరా చేశామన్నారు. ఈ ఉచిత శిబిరం నందు శ్రీ షిరిడి సాయి రూరల్ వెల్ఫేర్ మెడికల్ ఫౌండేషన్ వారి సహాయ సహకారంతో కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శుక్లమల ఆపరేషన్ ఉచితంగా చేయించబడను అని అన్నారు. 30వ వార్షికోత్సవ శుభ సందర్భంగా శ్రీ రత్నం హాస్పిటల్ నందు మెగా ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో డాక్టర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ నేను, నా సన్ డాక్టర్ వినాయక సందీప్, నా డాక్టర్ వచ్చేసి డాక్టర్ సాత్విక, మా మిస్సెస్ వచ్చేసి డాక్టర్ భారతి గారు అందరూ కలుసుకొని ఈ మెగా మెడికల్ క్యాంప్లో పాల్గొని అందరికీ మా వైద్యం చేస్తూ ఫ్రీగా వైద్యం చేస్తూ వాళ్ళకి తగిన సహాయ సహకారాన్ని అందిస్తూ వాళ్ళకి బ్లడ్ టెస్టులు అయితేనేవి, రక్త పరీక్షలు, ఈసీజీలు, అవసరమైన వాళ్ళకి ఎక్స్రేలు తీయించి సో వాళ్ళకి తగిన మందులు కూడా ఇచ్చి ఆహార పొట్లాలు ఇచ్చుకొని పంపిస్తూ ఉన్నాము. సో ఈ సిద్ధి సాయి రూరల్ మెడికల్ ఫౌండేషన్ వాళ్ళ సహాయ సహకారాలతోటి మేము ఈ కంటి ఆపరేషన్ కూడా చేయిస్తున్నాము, శుక్లాల ఆపరేషన్ చేయిస్తున్నాము. సో ఈ సిద్ధి సాయి రూరల్ మెడికల్ ఫౌండేషన్ మేము స్థాపించి దగ్గర అది కూడా వచ్చేసి 20 సంవత్సరాలు అయింది. సో దాంట్లో ఎవ్రీ ఇయర్ ఈ విధంగా ఫ్రీ మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తూ సో దాంట్లో ఈ కంటి ఆపరేషన్లు అయితేనేవి, గుండె ఆపరేషన్లు అయితేనేవి అవన్నీ ఫ్రీగా చేపిస్తూ ఉంటాము. ఈ మెగా మెడికల్ క్యాంపులు ఈ విధంగా వచ్చేసి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తూ ఉంటాము. ఇక్కడికి వచ్చేసిన చాలా మంది పేషెంట్లకి అయితేనేవి వాళ్ళ ఆనందంతో అద్భుతంగా బయటకు వెళ్తాం. మీడియా మిత్రులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు డాక్టర్ పిట్టి మల్లికార్జున గారు, వారి సతీమణి భారతి మేడం గారు మరియు వారి పిల్లలు సందీప్, మిసెస్ సందీప్ అందరూ కలిపి ఈరోజు మెడికల్ క్యాంపు ఉచితంగా పెట్టి వారికి ఉచిత మందులతో పాటు భోజనాన్ని కూడా అందించి ఈరోజు మెడికల్ క్యాంప్ని చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఇది దాదాపు 30 ఏళ్ల బట్టి వారు చేస్తున్నారు. ఈ రోజు పక్క వ్యక్తిని గురించే పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంత కొన్ని వందల వేల మందికి ఈ రోజు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి ఉచితంగా మందులు అన్ని ఇవ్వడం అనేది నిజంగా గొప్ప విషయం. ముఖ్యంగా ఈరోజు ఉచితంగా ఇంతమంది ప్రజలకి ఇలా చేయడం అనేది గొప్ప విషయము. వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యుణ్ణి భగవంతుడితో పోలుస్తారు. ఎందుకంటే వచ్చిన ప్రతి పేషెంట్ బతకాలనే వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారా లేదా అని కూడా ఆలోచించరు. ఇటువంటి ఉన్నత భావాలు కలిగినటువంటి ఈ డాక్టర్లు అందరూ కూడా, ఈ యువ డాక్టర్లు ఉన్నారు ఇద్దరు, వాళ్ళు ముందు ఇంకా మంచి సేవలు చేస్తూ పెద్ద హాస్పిటల్ పెట్టి వాళ్ళు కూడా మంచి స్థాయిలో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. గౌరవమైన మన బీజేపీ పార్టీకి రాష్ట్ర స్థాయిలో సేవ చేసేటటువంటి మా డాక్టర్ భారతి గారికి, అలాగే వారి హాస్పిటల్లో ఎప్పుడు కూడా నేను వెళ్ళలేదు. ఈరోజు మాకు ఎప్పుడూ అనుకుంటుండేవాడిని, టీవీలో తప్ప వారిని చూడలేదు. ఇక్కడ చూడటం, ఇక్కడికి మా మల్లికార్జునరావు డాక్టర్ దాకా రావటంలో ఆమెను చూడటం కూడా మహాభాగ్యం. అలాంటి సేవా తత్పరం గల డాక్టర్లే కాదు, లాయర్లే కాదు, ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రజాసేవ. డాక్టర్ గారంటే ముందు భగవంతుడితో సమానం. ఏది జరిగినా కూడా మనం డాక్టర్ గారి దగ్గరికి పోవాలి.
మన ప్రాణాలన్నీ కూడా కాపాడేది వాళ్ళే. మొన్న చూసాం 2 సంవత్సరాల నాడు జరిగింది అయితే 4 సంవత్సరాల నాడు జరిగినటువంటి కరోనాకి మా మల్లికార్జునరావు డాక్టర్ కాడికి ఎప్పుడు వచ్చినా కూడా లోపల పోవటానికి కూడా సందు లేదు. అన్ని కేసులన్నిటికి కూడా ఈ కరోనా టైంలో భయపడేవాళ్ళు చాలా మంది డాక్టర్లు. కొందరు అయితే తలుపులు వేసుకొని వెళ్ళిపోయారు, ఎందుకు వచ్చింది 4 రోజులు లేకుండా. అలాంటిది అన్నిటికీ ఎదుర్కొని జిల్లాలో అందరికీ ఆయన సన్నిహితుడు. ఇటు అందులో మా కులాలు యాదవులు ఎక్కడున్నా మా బంధువయ్యా మేము ఆడనే ఉంటామని తీరులో వచ్చి ఎవరిని ఏమనలేక ఆయన ఎంతో మంది సహాయం డాక్టర్లను కూడా తీసుకొని ఎప్పుడు రాత్రి పొగుళ్ళు సేవ చేసి చాలా మందిని కూడా కాపాడినటువంటి డాక్టర్ గారు. అప్పుడప్పుడు ఈ రోజే కాకుండా మామూలుగానే ఈ మెడికల్ క్యాంపులు, ఫ్రీ క్యాంపులు అని పెట్టి చాలా మంది పేదలకి మందులు కూడా ఇవ్వడం కాక ఎన్ని సేవలు కూడా చేసి ఆయన ఇంప్రూవ్ చేసుకొని జనాల్లో ప్రభావితం అయ్యి డాక్టర్ గారు డబ్బు జాలక చేసేటువంటి ఉత్తు కూడా కాదు. ఆయన భగవంతుడి దయ వల్ల ఎప్పుడో స్థిరపడ్డారు. కానీ ప్రజాసేవ అనేది ముఖ్యమని ప్రజల్లో కూడా పోయి ఇంకా సేవ చేయాలని ఏరే తత్వంలో కూడా ఉన్నటువంటి మంచి మనసున్న డాక్టర్ మల్లికార్జునరావు గారికి, అలాగే భారతమ్మ గారికి, అలాగే మా అన్ని విధాల సోదరుడు సత్య ఎక్స్ కార్పొరేటర్ మరియు గణేష్ ఉత్సవాలలో ఇప్పుడు ప్రెసిడెంట్, ఎప్పుడూ ఉన్నాడు, ఇప్పుడే కాదు. అలాంటి దగ్గరికి ఇవాళ వచ్చి మాకు ఈ మాట్లాడే భాగ్యం కానీ వీళ్ళ గురించి చెప్పడానికి కానీ, నేను కూడా డాక్టర్ గారు పేషెంట్నే. 80 సంవత్సరాల్లో చేయబట్టుకొని అందరూ వదిలేస్తుంటే ఆడే ఉంది ఏమీ లేదని నాకు 5-6 నెలల నాడు ఈ హార్ట్ పేషెంట్ నేను 80 సంవత్సరాలు. కానీ ఏం పర్వాలేదు, నువ్వు 80 కాదు కదా, 68 కూడా లేదు, వాళ్ళకన్నా బాగుందని చెప్పి నాకు ధైర్యం ఇచ్చి చేయించినటువంటి మా డాక్టర్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరూ కూడా ఎప్పుడు అప్పుడప్పుడు ఎక్కడ పెట్టినా, మళ్ళా గ్రామాల్లో మేము పెట్టినా వచ్చి అటెండ్ అయ్యి ఆయన సొంత మెడిసిన్ తో చూసేటటువంటి వ్యక్తి మాలో ఉండటం కూడా మా అందరికి అదృష్టం. అలాగే మరొకసారి ఇట్లా రాజకీయంగా ప్రజలకి పేదలకి సేవ చేయటం, మళ్ళీ ఆసుపత్రుల్లో కూడా చేసిన మా డాక్టర్ మా భారతి గారికి మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు. అందరికీ నమస్కారం. గత 30 సంవత్సరాల నుంచి నెల్లూరు పోతాడులో రత్న హాస్పిటల్ నందు డాక్టర్ పిట్టి మల్లికార్జునరావు ప్రతి సంవత్సరం ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ప్రజాసేవలో అంకిత భావంతో ప్రజలకు సేవ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఆపకుండా 10 సంవత్సరాలు తూచా తప్పకుండా చేస్తూ వస్తున్నాడు. అతనే కాకుండా అతను మిస్సెస్ భారతి కానీ, అతను కొడుకు డాక్టర్ సందీప్ కానీ, వాళ్ళ కోడలు కానీ అందరూ కూడా ఈ యొక్క సేవాభావంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తూ, ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఈ యొక్క కార్యక్రమాలు, ఇటువంటి సేవా కార్యక్రమాలు సంవత్సరానికి ఒకసారైనా కానీ ప్రజాసేవలో నిమగ్నం కావాలని కోరుతూ, అంతేకాకుండా డాక్టర్లు అంటే మామూలు మనుషులు కాదు, సాక్షాత్తు దేవునితో సమానం. ఎందుకంటే మనం ప్రజల బాధలు తీర్చేది దేవుడి తర్వాత ఒక డాక్టర్లు మాత్రమే. ఈ డాక్టర్లు ఏంటంటే మనిషికి ఏమైనా బాధ కలిగినప్పుడు వెంటనే వాళ్ళు చదువుకున్న చదువుతో, వాళ్ళ విజ్ఞానంతో వాళ్ళ బాధను వెంటనే తీర్చి ఉపశమనం చెందే ఏకైక వ్యక్తులు ఏంటంటే డాక్టర్లు. కాబట్టి అందరూ కూడా డాక్టర్లను గౌరవించండి, డాక్టర్ సేవల్ని తీసుకోండి, మీరందరూ కూడా బాగుండాలని చెప్పి తెలియజేస్తూ సెలవు.